ఈరోజు జిమ్ టూర్. నైస్. ఈరోజు జిమ్ టూర్. ఇది ఫోకస్ అవుతుంది. ఇది ట్రీట్మెంట్ దాంట్లో రెండు మూడు సార్లు కింద పడేసినట్టుగా నాకు నచ్చలేదు. ఇది ట్రీట్మెంట్ 3 times 4 times పడేసింది, కానీ చేయాలి, ఎందుకంటే వెయిట్ లాస్ కావాలంటే చేయాలి. అందుకే జిమ్కి వస్తున్నాం. అంతే. ప్రెస్ మస్తు వెయిట్ పడుతుంది, అక్కడ వెయిట్స్ పెట్టుకుంటారు. మనం లెగ్స్తో మస్తు లేకు చేయగలరు. ఇది ఏదైనా ఒక మజిల్ ఫోకస్ చేయడానికి ఇది వాడవచ్చు. ఇలా పొందినప్పుడు ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇది బ్యాక్ మస్తు ఉంటుంది. బ్యాక్ మొత్తం బ్యాక్ అండ్ స్టమక్. ఇది చెస్ట్. ఇది ఇక్కడ ఫోకస్ పెడుతుంది, మస్తు నొప్పి వేస్తుంది. తక్కువ వెయిట్ పెట్టుకుని మస్తు నొప్పి వేస్తుంది. చెస్ట్ చూడాలి వచ్చేసి మస్తు ఆటోమేటిక్ కదా, అవి ఆటోమేటిక్ ఈరోజు అయితే అన్ని మాకు చేసుకుంటే ఎక్కువతో వేస్తే ఇది వెయిట్తో మనం 5 pull చేసుకోవచ్చు. సింపుల్ గురించి ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసి వార్మ్ చేసేదానికి మేము ఇప్పుడు పీట కథలు పడుతూ ఉంటాం కదా, వాళ్ళ కథలన్నీ ఇట్లా అనుకుంటూ తిరుగుతుంది. టైంపాస్గా చూసినాం. ఇది వచ్చేసి గ్రీన్ ఫ్రైడ్ వేస్ట్ ఆఫ్ టైం సైకిల్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కొంచెం ఎక్విప్మెంట్ అయితే నథింగ్. మీరు ఆ బడ్జెట్ ఏమైందిరా, చేస్తలేవా? చేయాలి తారక్. ఇట్లా గైస్, వాడైతే ఖాళీ, జీతం పైసలు వేస్ట్, జీతం వేస్ట్. కూరలు ఆ బార్ చూడు, రెడ్ కలర్ చిన్న బార్లు. వెరీ డేంజరస్ బార్స్. లెఫ్ట్ జిమ్లా మనమేనా? గైస్, ఇది చూపెట్టినా ఇప్పుడా ఇది చేయబోతున్నాం. హీరో స్టార్టింగ్ ఇది 50 కిలోలు లేపుతాడు. చెప్పేసి మళ్ళీ ఒకసారి 50 కిలోలు లేపుతాడు. ఇప్పుడు ఇది క్లిప్ లెక్క ఉంటుందా? ఇప్పటిదాకా లాక్ వేసి ఉంది. టెరిబుల్ సిచ్యువేషన్. లేపరా, యూ అన్న కమింగ్. ఫస్ట్ రౌండ్ తక్కువ 50 చేయమంటే చేస్తాం. 3 కౌంట్ రోజు పొద్దుగల 4:30 అది చెప్పు. సరే అయినా ఇది 50 కిలోలు పెట్టుకొని సాఫ్గా చేసిండు అనుకో. నెక్స్ట్
నెక్స్ట్ మంత్ మొత్తం పైసలు నేను పెట్టుకుంటా ఓపై ఛాలెంజ్ చెప్తాను. గుర్తుపెట్టుకొని నేను చేయను కానీ అది ఇది చేసి నేను అయినట్టే. సరే రన్నింగ్ మాట 40 రన్నింగ్ ఏంటి 40 కిలోస్ ఒక్క 10 తగ్గించుకోరు, ఒక్క 10 తగ్గి 7 చేయాలి. 10 తగ్గించిన 7 చేయాలి. 40 కిలో రేపు నా సగం పైసలు అయిపోయిందా? అయ్యా అది ఏడవుతుందయ్యా. గురిలో సార్ 40 పెట్టుకోండు వీడు వేసేస్తాడు. ఈయన పెట్టేందుకు కట్టద్దు అంటే అన్నందుకనే అవుతాడు వీడు. నాకు ఇది చూడగలరా అది అందుకనే వాని గొర్రెలా అంటే నేను 5 నెలల ఎక్స్పీరియన్స్, అది 1 నెల ఎక్స్పీరియన్స్. సప్పుడు వస్తుంది 15 కిలోలకి ఎత్తేసిన జిమ్ అయిపోయింది గైస్. మళ్ళీ చలికి ఇంటికి పోవాలి. వీడైతే మొత్తం చెట్ల నుంచి పోవాలి. మస్తు చలి పెడుతుంది. టెంపరేచర్ 15 డిగ్రీ సెల్సియస్, 16 డిగ్రీ సెల్సియస్, 13 డిగ్రీ సెల్సియస్ సరిపోయింది. మేము చేసే జిమ్కి మా టెంపరేచర్కి. వింటర్ ఆర్క్ కూడా పనికి వస్తుంది. నెత్తి ఒకటి కట్ చేసుకోలేము వింటర్ ఆర్క్లో, కానీ అదే ఇక మీకు మొత్తం ఇదంతా మంచు, పొగ, ఫాగ్. ఇదిగో ఏంటిది? ఇప్పుడు ఇంటికి పోయి యూ గైస్